ఏంటిది? 10 మందితో చేతులెత్తి దండం పెట్టించుకునే అవకాశం ఆ భగవంతుడు మన 2 వంశాలకే ఇచ్చాడు. ఆ అహంతో జనాల్ని తొక్కేశాడు. వద్దని చెప్పాను, వినలేదు, చంపేశాను. కూలి చేసుకునే జనం ప్రాణం కోసం నా బిడ్డనే చంపుతావా? తప్పు. జనం వేరు, మనం వేరు కాదు. అందరి ప్రాణం ఒక్కటే. ఇక ముందు ఇలాంటివి జరగకూడదు. జరుగుతాయి. ఏం చేస్తావు? ఆ రోజు మొదలైన వైరంతో బంధుత్వాలతో కలకలలాడే 2 సంస్థానాలు బద్ధ శత్రువులయ్యాయి. 2 వర్గాల గ్రామాల్లో దాడులు జరగని రోజు లేదు, శవం లేవని రోజూ లేదు. చట్టాలు మారాయి, తరాలు మారాయి. ఎన్ని మారినా అప్పటి వైరం మాత్రం కాష్టంలా కాలుతూనే ఉంది. 2 తరాల నుంచి ఈ అకృత్యాలను తన కళ్ళతో చూసిన ఆ 2 వంశీకులకు సంబంధికుడైన రాజా రంగనాయకులు ఆ వంశాల మధ్య రాజీ ప్రయత్నం చేయాలని సంకల్పించాడు. దయచేసి మీ ఇరు వంశాల వారు పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. ఎప్పుడో మీ మధ్య మొదలైన పగ ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పటికే వేలాది ప్రాణాలు పోయాయి, పోతున్నాయి కూడా. చుట్టుపక్కల 40 గ్రామాల్లోకి ఆడపిల్లనివ్వడానికే భయపడుతున్నారు. ఏ ఒక్కరూ మనశ్శాంతిగా బ్రతకడం లేదు. అయితే ఆహా, మీ పగలు ప్రతీకారాలు తీర్చుకోండి, కానీ అది ప్రతిరోజూ కాదు. ప్రతి ఏటా నూర్పిళ్ళయ్యాక సంక్రాంతికి వచ్చే పల్లాలమ్మ జాతర జరిగే ఆ 2 రోజులు మీవే. పోలీసులు రారు, కేసులుండవు. ఎవరింటి ముందు చితిమంట రగులుతుందో, ఎవరింటి ముందు భోగిమంట మండుతుందో ఆ 2 రోజుల్లోనే తేల్చుకోండి. గెలిచిన వాళ్ళదే సంవత్సరం పాట ఆధిక్యత. మళ్లీ జాతర వచ్చేదాకా ఒకరినొకరు కవ్వించుకోవడం, దాడులు చేసుకోవడం జరగకూడదు. జనం మనశ్శాంతిగా బతకడానికి ఇది మంచి మార్గమే ఎంపీ గారు. మాకు సమ్మతమే. ఏంటి నువ్వు రూల్స్ పెట్టేది, వాళ్ళు అంగీకరించేది? ఈ వంశాన్ని వేయడానికి 2 రోజులు చాలావా మనకి? మాకు సమ్మతమే. జాతరకి 2 రోజుల ముందు 2 వర్గాల వారు ఇదే చోట తాంబూలాలు మార్చుకోండి. సమ్మతం లేని వాళ్ళు రానక్కర్లేదు. రాలేదు అంటే ఎదుటి వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకున్నట్టే. మాటకు ప్రాణమిచ్చే మీ వంశాల మీద ఒట్టు. ఈ ఒప్పందాన్నెవరూ అతిక్రమించకూడదు. ఆ నిర్ణయం ప్రకారం అప్పటి నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో వాసురెడ్డి వారే గెలుస్తున్నారు. జనం ఆనందంగానే ఉన్నారు. కానీ ఆ వంశస్థులు ఒక్కొక్కరిగా నేలరాలి చివరిగా వాసురెడ్డి వీరసింహుడు ఒక్కడే మిగిలాడు. తాంబూలానికి వస్తున్నాం పంతులు గారు. అయ్యా, ఓడిన శత్రువు బలాన్ని పెంచుకున్నాడు. మీరు అందరినీ పోగొట్టుకుని ఒంటరి వారయ్యారు. భగవంతుడు మీకు 3 ఆడపిల్లల్నిచ్చాడే తప్ప ఇంటి వారసునివ్వలేదు. మీ తర్వాత ఈ జనాన్ని వాళ్ళు ఏం చేస్తారోనని భయం వేస్తుందయ్యా. అయ్యా, అమ్మగారు హాస్పిటల్లో ప్రసవించారు. ఇంటికి వారసుడు పుట్టాడయ్యా. దేవుడు కరుణించాడు. బిడ్డ మహత్జాతకుడవుతాడు. మావయ్య, బిడ్డెక్కడ? ప్రాణం లేకుండా పుట్టాడు. వంశోద్ధారకుడు పుట్టాడన్న ఆనందం కన్న తండ్రి చూసుకునేంత వరకు కూడా మిగలలేదు. కర్మలుడు గారు. ఈ విషయం వసుంధరకు తెలుసా?
తెలియదు అల్లుడు గారు. దేవుడిచ్చిన వారసుడు నా తరువాత జనానికి బలం లేదనుకున్న వారికి ఆ భగవంతుడు పంపిన బ్రహ్మాస్త్రం. ఈ రోజు నుండి నాతో పాటు మీరు కూడా వీణ్ణి మర్చిపోవాలి. వీణ్ణి శత్రువు వెన్నులో చలి పుట్టించే ఆయుధంగా తయారు చేసి 25 ఏళ్ల తరువాత మీ ముందు గర్వంగా నిలబెడతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. పూర్తి చేయండి మావయ్య. అలా చెప్పారేమిటి అల్లుడు గారు? ఏం చేయమంటారు మావయ్య? ఆ ప్రజల గుండెల్లో ధైర్యాన్ని బతికించాలి, శత్రువు గుండెల్లో భయాన్ని బతికించాలి, ఆ తల్లి గుండెల్లో ప్రేమని బతికించాలంటే నిజం తెలిసిన మనం అనుక్షణం చావాలి. మరి వారసుడు ఎలా వస్తాడు? నా తరువాత జనాన్ని కాపాడడానికి నా బిడ్డ కాకపోయినా ఆ దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అప్పటి వరకు పోరాడుతూ ఉండడమే. పూర్తి చేయండి. ఆ మనోవ్యతతో వెళ్ళిన ఆయన ఆ సంవత్సరం ఓడిపోయారు. మా ఇంట్లో మనుషులు చస్తే పండగ చేసుకున్నారు, వాడింట్లో వారసుడు పుడితే పండగ చేసుకున్నారు కదా. ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో ఎవరు మగబిడ్డని కనడానికి వీల్లేదు. పుడితే మాకే పుట్టాలి. 25 ఏళ్ల తర్వాత మీరు ఎదురు చూస్తున్న వారసుడు వస్తే వాడి వెనక నిలబడడానికి, చెత్త ఎత్తేయడానికి దిక్కుండకూడదు. కాదు కూడదని ఎవరైనా మగబిడ్డని కంటే చంపేయడమే. ఇక ఈ జెండా దించేవాడు గాని ఇంకో జెండా ఎగరేసేవాడు గాని రాడు, రాలేడు, రానివ్వను. కృష్ణమోహన్, నీ బిజినెస్ జరగాలన్నా నువ్వు బతికుండాలన్నా నేను అడిగిన అమౌంట్ ఇవ్వాలి. నా కెరీర్ లో ఫస్ట్ టైం 5 సార్లు ఫోన్ చేయించుకున్నావు. ఫస్ట్ టైం నేను నీకు 5 సార్లు ఆన్సర్ చేశాను. నీ డిమాండ్ కరెక్ట్ కాదు. ఇండస్ట్రీస్ట్ గా నేను ఎదగడం తప్పు కాదు. పెట్టే. వాళ్ళని చంపడానికి వస్తున్నా సార్. నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ 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 నన్ను కాపాడండి సార్. వాళ్ళని చంపడానికి వస్తున్నా సార్. చంపితే చావు, మధ్యలో మమ్మల్ని చావమంటావా? అది కాదు సార్. అర్థం కదా? హలో, ఎస్. ప్రాణానికి విలువ లేని ఈ లోకంలో బతకడం కంటే చావటం మేలు. చంపే.